ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చక్కగా తయారై వచ్చేసారు కదా, పాటలు పాడతారా ఈరోజు? స్వాగతం ఉగాది, స్వాగతం ఉగాది, సకల జనుల పరాభవ పరాభవ, సర్వ సృజన పరాభవ పరాభవ. కమలాకు చూచుక కుంకుమతో తాడుని తాతుల నీలతను కమలాయతలోచనలోకపతి గతమోహాశ్రితపాల అద్భుత సీతారమణ గతమోహాశ్రితపాల అద్భుత సీతారమణ గరుడ గమనతం చరణ కమలమిహ మనసి సతు మమ నిత్యం మనసిలు సతు మమ నిత్యం మమ పాకమ పాపురుదేవ. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ ముగ్గురిని. సర్వలోక శరణ, ఇంకా ఉంది. సర్వలోక శరణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఉగాది అనగానే ఆమని, వసంతం, కోకిల గుర్తొస్తాయి. అంటే కోకిల పాడే పాటలతో సరితూగే పాటలు పాడుతూ మరి ఉగాదికి స్వాగతం పలకడానికి ఈరోజు మన స్పెషల్ గెస్ట్ విత్ టీమ్తో ఉన్నారు. మరి గజల్ గాన ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తూ అభిమానుల హృదయాలలో ఆనందం నింపే స్వరం మధురం, అతి మధురం, మరి ఆపాత మధురం గజల్ గాన కోకిల స్వరూపారెడ్డి గారు మరియు వారి టీం ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మరి మంచి మంచి శ్లోకాలు, పాటలు, చిన్న చిట్ చాట్, అంటే ముద్దు గుమ్మలు కూడా మనతో పాటు కూర్చుని ఉన్నారు. చిట్టి పొట్టి ముద్దు గుమ్మలు. మరి నవేడేస్ ఏంటంటే ప్రెజెంట్లో చాలా మంది పిల్లలు చూస్తున్నాం కదా, మొబైల్కి అడిక్ట్ అయిపోయి గేమ్స్ ఆడుతూ ఇలాంటి టైంలో కూడా మరి పిల్లలు కొంతమంది చూడండి చిన్న వయసు నుంచే సంగీతం పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండి మంచి మంచి పాటలు పాడుతూ, పాటలే కాదు శ్లోకాల్లో కూడా అదరగొట్టేస్తున్నారు. అసలు ఆ పదాలు మనకు అసలు తిరగవు కదా, అటు ఇటు ఉంటాయి, కానీ వాళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారంటే మీరు వింటారు కదా. ఇప్పుడు వాళ్ళ నోట్లో నుంచి చక్కగా వాళ్ళ పాటలు, శ్లోకాలు. మరి ఉగాది కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా? స్వరూపారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, చాలా థ్యాంక్ యూ. అండ్ నేను అడగగానే ఆ ప్రోగ్రామ్ కి మీరు ఓకే చెప్పారు. మరి చక్కగా చూస్తున్నారు కదా, చక్కగా నవీన మాకు ఉగాది రోజు మా పిల్లలకు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు సుమన్ టీవీకి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి చూస్తున్నారు కదా వ్యూవర్స్, చక్కగా లంగా జాకెట్లు వేసుకొని ఎంత సాంప్రదాయంగా. అంతే నవేడేస్ ఏంటంటే పిల్లలు ఇలాంటి డ్రెస్సెస్ లో మనం చూడడం చాలా అరుదుగా ఉంటుంది. చక్కగా వీళ్ళు ప్రోగ్రామ్ అనగానే లంగా జాకెట్లు వేసుకొని చక్కగా అందంగా తయారై వచ్చేసి కూర్చున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ప్రోగ్రామ్ ని మంచి ఉగాది పాటతోనే స్టార్ట్ చేద్దాం. మేడం, మరి మంచి పాటతో ప్రారంభిస్తారా? మరి తప్పకుండా నవీన, నాతో పాటు నా టీం కూడా పాడతారు ఈ పాట. అయితే ఒక్కసారి నేను టీమ్ లో ఉన్న మరి మన గెస్ట్లు కూడా ఒకసారి పరిచయం చేయాలి కదా. మరి గజల్ గాన కోకిల స్వరూపారెడ్డి గారితో పాటు వారి టీం కూడా ఉంది. శ్రీనిక, అమిలి అండ్ దివిక. నమస్తే. హాయ్. హాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్కగా తయారై వచ్చేసారు కదా ప్రోగ్రామ్ అనగానే. మరి పాటలు పాడతారా ఈరోజు? శ్లోకాలు చెప్తారా? మీ టీచర్ కూడా ఉన్నారు మీతో పాటు కదా. సరే, మరి మంచి వెల్కమ్ సాంగ్ అందరు కలిసి పాడతారా మేడం? ఇది ఇప్పుడే వీళ్ళకి చెప్తూ ఉన్నాను, సో ఇది ముందు కూడా తెలియదు. లిరిక్స్ నేను చెప్తాను, ఊరికే మీరు రిపీట్ చేయండి అన్న. ఓకే. స్వాగతం ఉగాది, 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 సకల జనుల పరాభవ, సకల జనుల పరాభవ. ఇవాళ నుంచి మనకు శ్రీ పరాభవ నామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట. తెలుసా దివిక? అందుకే మనం ఈ పాటలో ఇది పాడాం. సకల జనుల పరాభవ పరాభవ, సర్వ సృజన పరాభవ పరాభవ, సకల జనుల పరాభవ పరాభవ సర్వ సృజన పరాభవ
ఉగాది ఉగాది తెలుగులకిది తెలుగుదిగి శుభాది శుభాది ఉగాది 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 తెలుగులకిది తెలుగుదకిది శుభాది శుభాది స్వాగతం 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 వావ్ స్వాగతం 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 వెరీ గుడ్ వెరీ గుడ్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వెల్కమ్ పాడారంటే ఉగాదికి వాళ్ళ పాటతో స్వాగతం చెప్తున్నారు. అంటే పాట అనగానే చూడండి అసలు వాళ్ళ సిట్టింగ్ కానీ పొజిషన్ కానీ హ్యాండ్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు చేంజ్ చేసేసుకుంటున్నారు అనమాట. మరి ఒకసారి మిమ్మల్ని పరిచయం చేసుకుందామా? శ్రీనిక, ఆమిలి, దివిక. సో శ్రీనిక ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? యూకేజీ. ఏ స్కూల్? ఇండస్. ఎట్లా నువ్వు పాటలు ఎలా నేర్చుకున్నావు? నీకు ఇష్టమా పాటలు పాడడము, శ్లోకాలు పాడడం ఇష్టమా? ఇష్టం. మీ టీచర్ ఎవరు? స్వరూప మ్యామ్. ఇంట్లో కూడా పాటలు బాగా పాడతావా నువ్వు? ఒక మంచి శ్లోకం పాడు మరి. కమలాకు చూచుక కుంకుమతో నియతాడు తాతుల నీలతను కమలాయతలోచనలోకపతి విజయ భవ వెంకట శైలపతి చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దేవత మూలిమణి శరణాగత వర్షల సారణిదే పరపాళయ మామృష శైలపతి. వావ్, చూసారా పదాలు అసలు మనకైతే తిరగవండి. అమ్మాయి చెప్పిన పదాలు గుర్తు పెట్టుకొని వాటిని పాడడం కూడా చాలా గ్రేట్ కదా. నవ్ డేస్ అంటే ఈ టైంలో ఇలాంటి పిల్లలు ఇలా పాటలు పాడడం అంటే చాలా గ్రేట్. మేడం ఎలా వీళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఇంత చిన్న ఏజ్ లో? అంటే వాళ్ళకి తిరగడం అనేది ఆ పదాలు కూడా చూడండి ఎంత కష్టమైన పదాలు కదా. మామూలుగా తెలుగు మాట్లాడడమే కష్టం ఇప్పుడున్న పిల్లలకి. ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది పేరెంట్స్ కూడా అదే అడుగుతుంటారు నవీన. అంటే ఇంత చిన్న పిల్లలకి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారని నన్ను అడిగితే ఈ చిన్న పిల్లలకు నేర్పించడం నాకు చాలా ఈజీ అని చెప్తుంటాను అనమాట. వాళ్ళకి ఏదో చిన్న చిన్నవి బాగా పాడడం, వాళ్ళకి స్టార్ ఇస్తాను, ఏదో చిన్న సర్ప్రైజ్ ఉంటుంది, పెన్సిల్ ఏదో అనేసరికి దాన్ని దృష్టిలో పెట్టేసుకొని వాళ్ళు పాడేస్తూనే ఉంటారు అనమాట. ఒక క్లాస్ అయ్యేలోపు ఇప్పుడు తను పాడింది కమలాకు కుంకుమతో. సో ఆల్మోస్ట్ తనకి 2 days లో అది కంప్లీట్ గా బై హార్ట్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకి చూసి చదవడం రాదు. సో ఎంతైనా గుర్తు పెట్టుకోవాలి. సో అది పాడింది కంప్లీట్ గా తను వెంకటేశ్వర స్తోత్రం అనేది రికార్డ్ కూడా చేసింది. ఓకే. సో కంప్లీట్ గా 8 అష్టోత్తరం ప్లస్ ఫలస్తుతి 9 శ్లోకాలు పాడింది తను. 9 శ్లోకాలు. నేను ఇంకా చూస్తూ చెప్తుంటాను, 9 శ్లోకాలు చూడకుండా చెప్తూ ఉంటాను. తను యూకేజీ అంట కదా. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసింది? తను 3+ ఇంకా. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది? తను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది. అప్పటి నుంచి. అప్పటి నుంచి. అమిలి ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ ఫస్ట్ గ్రేడా? ఓకే, నో ప్రాబ్లం. ఏ స్కూల్ నువ్వు? ఆంటియా. నీకు పాటలు అంటే ఇష్టమా? నీకు టీచర్ ఎవరు? స్వరూప. పర్లేదు పర్లేదు, టెన్షన్ ఉంది పిల్లలకి కొంచెం. ఏంటంటే మామూలుగా ఉంటే వీళ్ళు ఇంత సైలెంట్ ఏం కాదు కదా మేడం. అస్సలు కాదు. మామూలుగా వీళ్ళని చూడాలి, పట్టుకోలేము. కాకపోతే కెమెరాస్ పెట్టేటప్పటికి కొంచెం టెన్షన్ ఉన్నారు పిల్లలు. పెద్దవాళ్ళే భయపడతా ఉంటారు కదా. అమిలి మరి ఏంటి శ్లోకం చెప్తున్నావా, పాట పాడుతున్నావా ఈరోజు? శ్లోక చెప్తావా? సో ఆమిలి శ్లోకం చెప్తుందంట, చెప్పు మరి. చక్కగా గట్టిగా చెప్పాలి. గత మోహాశ్రిత పాల అద్భుత సీతారమణ గత మోహాశ్రిత పాల అద్భుత సీతారమణ భవసార సభవమాన సభవనామర వినుత భవసార సభవమాన భవనామర వినుత గత మోహాశ్రిత పాల అద్భుత సీతారమణ గత మోహాశ్రిత పాల అద్భుత సీతారమణ. వావ్, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే మేడం వీళ్ళకి పేరెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్రెస్టా లేకపోతే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందా? అంటే యాక్చువల్లీ ఫస్ట్ అయితే జాయిన్ అవ్వడం పేరెంట్స్ ఇంట్రెస్ట్ తో జాయిన్ చేస్తారనమాట. తర్వాత మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. సో అందరు కూర్చొని ఆడుకోవడం, కాసేపు పాడుకుంటారు. సో తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎప్పుడు నాకు తెలిసి మ్యూజిక్ క్లాసులు మానరు పిల్లలు, రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. దివిక, హాయ్, విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? PP1. ఓకే, ఏ స్కూల్ చదువుతున్నావు? అర్థవ్. ఓకే, నీకు పాటలు ఇష్టమా? అవునా, పాడేస్తావా మరి? పెద్ద పాట పాడాలి నాకు, చిన్న పాట కాదు.
పెద్ద పాట పాడతావా? ఆమిలి శ్రీనిక చిన్నగా పాడారు కదా, నువ్వు పెద్దగా పాడాలి, గట్టిగా పాడాలి. పాడతావా? కెమెరా ఇగో, కెమెరా చూసి పాడు మరి. గరుడ గమనతం చరణ కమలమిహ మనసిల్ సతు మమ నిత్యం మనసిల్ సతు మమ నిత్యం మమ పాకమ పాపురుదేవ పాపమ పాకురుదేవ పాపమ పాకురుదేవ మమ తాపమ పాకురుదేవ జల జనయనమి నవుచిహరణ ముఖ వినుద వినుద పద్మ వినుద వినుద పన పద్మ మమ తాప పాకురుదేవ మమ తాపమ పాకురుదేవ. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను మీ ముగ్గురిని. సర్వలోక శరణ ఇంకా ఉంది, ఇంకా ఉంది. సర్వలోక శరణ. క్లాప్స్. మామూలుగా అయితే చాలా లౌడ్ గా మొత్తం పాడేస్తుంది, వాళ్ళ కెమెరా చూసి భయపడుతుంది అంటే కదా. అందరు కొంచెం మేము చాలా గుడ్ గర్ల్స్ అని అనుకోవాలి కదా మరి. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దివిక, ఆమిలి, శ్రీనిక ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం ఆన్సర్. మీరు కూర్చునే చెప్పాలి, నిలబడొద్దు, ఓకేనా? శ్రీనిక రెడీయా? ఉగాది అంటే ఏంటి? స్పెషల్ న్యూ ఇయర్, తెలుగు వాళ్ళు జరుపుకునే స్పెషల్ రోజు. తెలుగు వాళ్ళు జరుపుకునే స్పెషల్ రోజు. వావ్, వెరీ గుడ్, వెరీ. క్లాప్స్ కొడదాం. దివిక ఫస్ట్ చెప్పింది కదా ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చెప్తారో చూద్దాం. ఉగాది పచ్చళ్ళు ఏమేమి ఉంటాయి? షడ్రుచులు. వావ్, షడ్రుచులు అంటే పులుపు కారం. పులుపు కారం. నాది కారం ఇంకా కారం ఇంకా సాల్ట్. కారం సాల్ట్. పులుపు కారం. ఆమిలి, ఇంకేముంటాయి షడ్రుచులు అంటే? శ్రీనిక, ఇంకేముంటాయి షడ్రుచులు? వగరు, వగరు, చేదు, తీపి, 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 వగరు, కారం, కారం, పులుపు, పులుపు. పులుపు. వీటన్నిటిని ఏమంటారు? షడ్రుచులు. షడ్రుచులు అంటారు కదా. పులుపు అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? తిన్నారా మీరు ఎప్పుడైనా? పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటదా? ఏది పుల్లగా ఉంటది ఫ్రూట్ చెప్పండి. ప్లమ్. ప్లమ్మా? మరి మనం టీచర్ని అడుగుదామా? ఉగాది పచ్చడి ఏంటి, అసలు స్పెషాలిటీ ఏంటి, ఉగాది అంటే ఏంటి? మీరు చెప్పారు కదా షడ్రుచులు అన్నారు, తీపి, పులుపు, కారం, వగరు చెప్పారు కదా. అసలు ఏంటి తీపి ఏంటి, పులుపు ఏంటి, కారం ఏంటి? టీచర్తో మాట్లాడదామా మరి? షడ్రుచులు అంటే ఏంటి అడగండి. షడ్రుచులు ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా 6 రుచులు, ఏమని చెప్పారు చెప్పండి? తీపి, తీపి, పులుపు, ఆ, కారం, కారం, వగరు, ఆ, చేదు, చేదు, ఆ, ఉప్పు. ఉప్పు. ఇవన్నీ 6 రుచులు ఉన్నాయి కదా. సో మనం పచ్చళ్ళు ఎందుకు వేస్తాము? సో మన లైఫ్ లో ఏంటంటే అన్ని సమపాలలో, ఓకేనా? అంటే మనం కోపము, బాధ, హ్యాపీనెస్, లైఫ్ లో అన్ని ఉంటాయి. ఇప్పుడు టీచర్ ఏమని చెప్పింది అనుకో, చాలా ఎక్కువ హోంవర్క్ ఇచ్చింది అనుకో, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. కొత్త డ్రెస్ ఎవరైనా సర్ప్రైజ్ ఇచ్చారనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. సో ఇట్లా మన లైఫ్ లో అన్ని కూడా బాధ, కోపము, హ్యాపీనెస్ ఇవన్నీ కూడా అందరికి సహజం, ఎక్సైటింగ్, ఇవన్నీ కూడా లైఫ్ లో ఉంటాయి అని సింబాలిక్ గా మనం షడ్రుచుల భయం, గురువుని మించిన టీచర్ మాట్లాడుతుంటాయి. Correct. అమిలి చెప్పు, ఏం చెప్తావు? ఏదో మాట్లాడుతున్నావు నువ్వు. రోజు ఏం చేస్తావు ఇంట్లో? మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తా, తింటా, స్నానం చేస్తాను, స్కూల్ కి వెళ్తాను, వర్క్ చేస్తాను. హోంవర్క్ చేస్తావు నువ్వు? నువ్వేం చెయ్యవంట కదా అసలు, మమ్మీ చెప్పారు నాకు. హోంవర్క్ చేయవంట కదా. దివ్య కూడా హోంవర్క్ చేయదంట అసలు. చేస్తావా నువ్వు? మార్నింగ్ లేచి ఏం చేస్తావు? మార్నింగ్ స్నానం చేస్తా. మార్నింగ్ స్నానం చేసేస్తావా? లేదు, బ్రష్ చేస్తా. బ్రష్ చేస్తావా? కాదు, నాకు మొన్న క్లాస్ లో అదే చెప్పావు, మార్నింగ్ లేవగానే ఒక శ్లోకం మీద చదువుతానని చెప్పావు, ఏంటది? కరాగ్రే వసతే లక్ష్మి. అది చెప్పు ఒకసారి. ఆమిలి సిట్. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, ఉత్తరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. శ్రీనిక, మంచి శ్లోకం చెప్పు. నువ్వేంటి మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉన్నావు? మంచి శ్లోకం చెప్పు. కరాతమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం, విలాసిలోకలక్షకం, అనాయకైకనాయకం, వినాశిదేవదైర్యకం, నతాశుభాశునాశకం, నమామితం వినాయకం, నమామితం వినాయకం. గుడ్.
మేడం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, చాలా సైలెంట్ గా ఉన్నారు, తినైతే అసలు మాట్లాడట్లేదు. ఉమ్. క్లాస్ లో కూడా ఇలాగే ఉంటారా లేదా ఇక్కడే అలా ఉన్నారా? చిచ్చర్ పిడుగండి తను. అవునా? ఆ, శ్రీకానా? శ్రీక, ఆ. అసలు క్లాసు ఉన్నంతసేపు పాడుతున్నంతసేపు బాగుంటుంది, ఇక తర్వాత పిచ్చి అల్లరి చేస్తుంది అనమాట. ఇవాళ నాకు తెలిసి కెమెరాలు ఇవన్నీ చూసి వాళ్ళ కొత్తగా కొత్తగా అనిపిస్తుంది అనిపిస్తుంది. అంతే. అసలు వీళ్ళు ఏజ్ ఎంత ఉంటుంది మేడం? తనైతే 3+ 3+. ఆమెలి తిను ఇప్పుడు 6 years అండి, 5 కంప్లీట్ అయ్యి, తిను కూడా ఆల్మోస్ట్ 5 కంప్లీట్ అయ్యి 6 years. అందరు కూడా బిలో 6 ఉన్నారు అంతే. అందరు below 6, కరెక్ట్. 6 years బిలో పిల్లలే వీళ్ళందరూ కూడా. కరెక్ట్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వీళ్ళు పాటలు పాడుతూ, కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఇలా సైలెంట్ గా ఉన్నారు. మనం అనుకున్నంత బుద్ధిమంతులు ఏం కాదు వీళ్ళు, అమాయకులు ఏం కాదు, చాలా హుషారంట మేడం చెప్తున్నారు. సో మంచిగా పాటలు పాడి శ్లోకాలు వినిపించారు కదా. మరి ఫైనల్ గా మరి మేడం తో మాట్లాడదాం. అసలు మేడం ఫైనల్ గా మరి మా వ్యూవర్స్ కి అంటే ఈ సొసైటీలో ప్రెసెంట్ చూసుకుంటే పిల్లలు ఇలా సంగీతం నేర్చుకోవడం గానీ, ఇలా పాటలు పాడడం గానీ చాలా అరుదు, తక్కువ కదా. అంటే పేరెంట్స్ కూడా కొంతమందికి ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్ లో వాళ్ళ పని వాళ్ళే, పిల్లల పని పిల్లలే ఉన్నారు. మరి చిన్న ఏజ్ నుంచే ఇలా ఎంకరేజ్ చేస్తూ, అటు పేరెంట్స్ ఇటు మీరు కూడా చక్కగా వీళ్ళని ఇంత ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు ఇలా కూర్చొని ఇలా శ్లోకాలు చెప్తున్నారంటే చాలా వెరీ గుడ్ అనమాట అది. అంటే ఒకసారి మా వ్యూవర్స్ మరి పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి కూడా నాకు తెలిసి సెల్ ఫోన్ అంటే తెలియదండి పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్ లో గేమ్లు ఆడడం అలాంటిది ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ యాక్టివిటీస్, మ్యూజిక్ క్లాస్, తర్వాత వాళ్ళకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ, డాన్స్ క్లాస్ కానివ్వండి, ప్రతిరోజు స్కూల్ తర్వాత ఏదో ఒక క్లాస్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఆ సెల్ ఫోన్లో అంటే మెయిన్ ఏంటంటే పేరెంట్స్ కి భయం, సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్ కానీ పిల్లలు ఎంతసేపు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి. నాకు తెలిసి నా స్టూడెంట్స్ లో ఒక్కరికి కూడా సెల్ ఫోన్స్ అనేది అలౌ లేదండి అసలు. సో మెయిన్ పేరెంట్స్ కి ఏంటంటే వాళ్ళ సృజనాత్మకతని పెంచాలి అంటే ఇలాంటి సంగీతం కానివ్వండి, డాన్స్ కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు మెరుగుపరుస్తుంది అంటే పిల్లల్లో అనేది ఆ సృజన శక్తిని మెరుగుపరుస్తుంది. ఇప్పుడు వీళ్ళని తీసుకుంటే ఎన్ని శ్లోకాలు కంఠతా చెప్పగలరు అసలు. మొన్న కాలభైరవ అష్టకం రికార్డింగ్ పాడింది అసలు కంప్లీట్ గా, అంటే పెద్దవాళ్ళకి నోరు తిరగదు అసలు. సో అది 8 శ్లోకాలు పాడింది. దాని కృష్ణాష్టకం పాడింది రికార్డింగ్, తను వెంకటేశ్వర స్తోత్రం పాడింది. సో వీళ్ళందరికీ నేను చెప్తున్నప్పుడు కూడా నేను ఎంతో నేర్చుకుంటుంటాను. పిల్లలకు చెప్తూ ఉంటే నేను ఎంతో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను నాకు అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఎంజాయ్ చేస్తుంటాను పిల్లలకు. ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను మీరు వెలికి తీయాల్సిందే ఖచ్చితంగా. ఇలాంటి సాంప్రదాయంగా మనకి వస్తున్న సంగీతం కానివ్వండి, డాన్స్ కానివ్వండి ముందు తరాల వాళ్ళకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. చదువుతో పాటు అంటే ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో ఏదో ఒకటి వాళ్ళకి ఉంటే, అంటే యాక్టివిటీ ఉంటే తప్ప ఇప్పుడు అందరు డిప్రెషన్ అనేది చాలా, డిప్రెషన్ అనేది ఎందుకు అనేది నో రీజన్స్. సో ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్స్ విన్నా కానీ, ఒక సంగీతం పాడినా కానీ చాలా రిలీఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళలో ఉన్న ఏమంటారు, వాళ్ళు ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, ఆ టాలెంట్ ని వెలికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేడం మరి ఫైనల్ గా మీరు మీ టీం అంతా కలిసి ఒక మంచి పాటతో మరి క్లోజ్ చేసుకుందామా? తప్పకుండా తప్పకుండా. మంచి పాట పాడండి, ఫైనల్ ఎండ్ చేసేద్దాం మనం. మూషిక వాహన మోదక హస్త చామర కర్ర విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే, విఘ్న వినాయక పాద నమస్తే. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, మరి ఉగాది అంటేనే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందని చెప్తున్నాం కదా. మరి ఈ ఉగాదిని ఈ ముద్దు గుమ్మలు ఎంత చక్కటి శ్లోకాలతో, చక్కటి పాటలతో వెల్కమ్ చెప్తున్నారు. మరి నవేడేస్ ఏంటంటే మేడం చెప్పినట్టుగా పిల్లల్ని కూడా ప్రతి ఒక్క పేరెంట్ ఏంటంటే ఏదో ఒక టాలెంట్ తో ఉండాలండి. ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ ఏంటి అని తెలుసుకొని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ పిల్లల్లాగా తయారవుతారు. ఎందుకంటే ఈ రోజులో చూసుకుంటే పిల్లలు మొబైల్స్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ ఎంతసేపు వాటిలోనే ఉండడం అయితే చూస్తున్నాము. కానీ ఇలా చక్కగా పాటలు, శ్లోకాలు, డాన్స్ కానీ, సంగీతం కానీ ఏదైనా ఒక యాక్టివిటీ తెలుసుకొని టాలెంట్ ఏముంది పిల్లల్లో తెలుసుకొని వాటిని కనుక నేర్పిస్తే పిల్లలు ఇంకా చాలా ముందుకు వెళ్తారు. మరి ఇక్కడ చూస్తున్నాం కదా ఈ రోజు మన ఉగాది వాళ్ళు పాడినటువంటి పాటలు చక్కగా ఉన్నాయి. మరి మేడం ఫైనల్ గా మా వ్యూవర్స్ ఒక మాట. మనకు ఉగాది అనేసరికి ఆమని, కోయిల, మామిడాకులు ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. సో చిత్రంజన్ మాస్టర్ గారు సాంగ్ కంపోజ్ చేస్తారు, లలిత సంగీతం. వాళ్ళ వైఫ్ భారతి గారు రాసిన పాట ఇది, అది వినిపిస్తాను. వచ్చెను కనవే ఆమని వన్నెలు చిందే యామిని, వచ్చెను కనవే ఆమని వన్నెలు చిందే
యామిని వచ్చెను కనవే ఆమని. ఆమని అనగానే ఏదో తీయగ మనసున కదిలేనా. ఆమని అనగానే ఏదో తీయగ మనసున కదిలేనా. వలపు వాకిలిని తెరిచేవా, తలపు బరువుతో మై మరచేవా. వలపు వాకిలిని తెరిచేవా, తలపు బరువుతో మై మరచేవా. వచ్చెను కనవే ఆమని, వన్నెలు చిందే యామిని. వచ్చెను కనవే ఆమని. థ్యాంక్ యూ మేడం, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు నవీన. చూస్తున్న సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.